హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన టెట్ ఎగ్జామ్ యొక్క కొన్ని బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి. సో అన్నీ ఎక్కువ బిట్స్ అక్కడ ఎగ్జామ్ రాసి గుర్తుపెట్టుకొని వచ్చి చెప్పడం అంటే కొంచెం కష్టమే కదా. సో కొన్ని బిట్స్ అనేవి దొరికాయి. సో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లైట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆత్మభావన అనేది ఏ దశలో స్టార్ట్ అవుతుంది అని అడిగారు సైకాలజీకి సంబంధించి. సో జగనన్న విద్యా పథకంలో మనకి ఎన్ని జతల యూనిఫామ్ అనేది ఇస్తున్నారు అని అడిగాడు. అలాగే శిక్షా విధేయత అనేది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ దశలో ఉంటుంది శిక్షా విధేయత అనేది అడిగారు. అలాగే 6 నుంచి 12 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎరిక్సన్ ప్రకారం ఏ భావాన్ని కలిగి ఉంటారు అని అడిగారు. అలాగే ప్రజ్ఞా సిద్ధాంతం 1, అలాగే బినే సైమన్ పరీక్షలకి సంబంధించి శాబ్దిక పరీక్షలు, అలాగే రక్షక తంత్రాల్లో మనకు ఒక బిట్ అనేది అడిగారు. అలాగే హేతుకీకరణ గురించి అడిగారు. వైగోట్స్కీకి సంబంధించి బిట్ అనేది రావడం జరిగింది. అలాగే డిస్లెక్సియా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. ఇప్పటివరకు నిన్న జరిగిన సెషన్స్లో కానీ ఇవాళ మార్నింగ్ సెషన్లో కానీ దీనిపైన బిట్ అనేది రావడం జరిగింది కాబట్టి ఆ టాపిక్ని ఖచ్చితంగా చూసుకోండి. అలాగే ఎన్సిఎఫ్, ఆర్టీఈ వీటిపైన బిట్ అనేది ఇచ్చాడు. సో ఖచ్చితంగా వచ్చే బిట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ బుక్స్ గురించి వస్తుంది, సైకాలజీలో బుక్స్, అలాగే ఈ డిస్గ్రాఫియా వాటి గురించి వస్తుంది. అలాగే విద్యా పథకాల నుంచి ఖచ్చితంగా ఒక్కొక్క బిట్, ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క పథకాల గురించి ఒక్కొక్క బిట్ అనేది వస్తుంది. అలాగే ప్రాథమిక విధుల యొక్క ఆర్టికల్ అడిగాడు. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ ఇవన్నీ కలిసి ఉండేవి ఏంటి అని అడిగారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి అన్నారు. జనవరి 1వ వారంలో జరుగుతాయి. ల్యాన్ యొక్క విస్తరించమన్నారనమాట. ఖచ్చితంగా వచ్చే బిట్లో ఇదొకటి. ఎందుకంటే ఏదైనా ఒక ఐసీటీకి సంబంధించి ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి దాన్ని విస్తరించమంటున్నాడు కాబట్టి అవి ముఖ్యంగా చూసుకోండి. సైకాలజీకి వచ్చేసరికి బుక్స్ చూడండి, ఆథర్స్ బుక్స్. అలాగే ఏవైతే మనకి రక్షక తంత్రాల నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఎరిక్సన్కి సంబంధించి కోల్బర్గ్ వీటి నుంచి వస్తుంది. అలాగే ఐసీటీలో కనుక చూసుకుంటే మనకి డెఫినిషన్స్ అడుగుతున్నాడు, ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి దాన్ని విస్తరించమంటున్నాడు అనమాట. అలాగే మొట్టమొదటి రాజ్యాంగం అనేది ఏ దేశం రాజ్యాంగం అని అడుగుతున్నారు. పక్షుల ఖండం ఏదని అడిగారు. అలాగే నాగార్జున సాగర్ యొక్క ఎడమ కాలువ పేరేంటని అడిగారు. పంజాబ్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్వాధీనం చేసుకుందని అడిగారు. ఇంకా మనకి చూసుకుంటే మ్యాథ్స్కి సంబంధించి బిట్స్ అనేవి ఆ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే చెప్పుకోవచ్చు. సో టాపిక్స్ కనుక చూసుకుంటే భిన్నాల నుంచి వచ్చింది, శాతాలు, లాభ నష్టాలు, ఎల్సిఎం, ఘాతాంకాలు, గణాలు, స్క్వేర్ వీటిపైన అయితే బిట్ రావడం జరిగింది. అయితే మ్యాథ్స్కి వచ్చేసరికి అందరూ అటెంప్ట్ చేసే విధంగానే మ్యాథ్స్ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంగ్లీష్కి వచ్చేసరికి మనకి ఒక ఫ్రేజల్ వర్బ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ, యాంటోనమ్స్, సినోనమ్స్, టెన్సెస్ నుంచి క్వశ్చన్ ట్యాగ్, ఆర్టికల్స్, పాసేజ్, సో వీటి నుంచి మనకు ఒక్కొక్క బిట్ అనేది రావడం జరిగింది. సో బిట్స్ అనేవి తక్కువగానే వచ్చాయి, బట్ ఏవైనా యూజ్ అవుతుంది కదా కొన్ని బిట్స్ అయినా అని చెప్పి నేను వీడియో చేయడం జరుగుతుంది. ఇది మనకి వీడియోకి సంబంధించి. హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.